హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు మిషన్ లెర్నింగ్లో హైపోథసిస్ బేస్డ్ సెర్చ్ ఇన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ ఈ టాపిక్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హైపోథసిస్ అంటే ఏంటో తెలియాలి, అండ్ నెక్స్ట్ హైపోథసిస్ స్పేస్ సెర్చ్ అంటే ఏంటో తెలియాలి, అండ్ నెక్స్ట్ హైపోథసిస్ బేస్డ్ సెర్చ్ ఇన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథసిస్ అంటే ఏంటో చూద్దాం. హైపోథసిస్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ ఏ గెస్ టు ఫైండ్ ద అవుట్పుట్. సో మనకి అవుట్పుట్ తెలీదు కానీ మనం గెస్ చేస్తాం. గెస్ చేయడాన్ని ఏమంటారు అంటే హైపోథసిస్ అంటారన్నమాట. ఓకే, మిషన్ లెర్నింగ్లో హైపోథసిస్ అంటే గెస్సింగ్ టు ఫైండ్ ద అవుట్పుట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీ హ్యావ్ ఏ డేటా సెట్ ఆఫ్ హౌసెస్ విచ్ ఫ్యూచర్స్ లైక్ సైజ్, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అండ్ లొకేషన్. ఓకే, సో మనకున్న డేటా సెట్ని బట్టి మనం ప్రైస్ని ఎస్టిమేట్ చేస్తామా చేయమా, లైక్ గెస్ చేస్తామా చేయమా, ఆ లొకేషన్ని బట్టి, మనకి నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ని బట్టి అండ్ ఆ హౌస్ యొక్క సైజుని బట్టి మనం గెస్ చేయగలుగుతాం. సో ఆ గెస్ట్ని ఏమంటారు అంటే హైపోథసిస్ అని అంటారు. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది కదా. హైపోథసిస్ అంటే ఏంటంటే గెస్ చేయటం, అవుట్పుట్ని మనం గెస్ చేయటం. అవుట్పుట్ మనకి క్లియర్గా తెలీదు కానీ మనం అలా అవ్వుండొచ్చు అని చెప్పి మనం గెస్ చేసే దాన్ని ఏమంటారు అంటే హైపోథసిస్ అని అంటారు. సో మనకి ఈ మిషన్ లెర్నింగ్లో మనకి ఒక అవుట్పుట్ని గెస్ చేసి అది అవ్వచ్చు అని చెప్పేదాన్ని ఏమంటారు అంటే హైపోథసిస్ అని అంటారు. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏంటంటే హైపోథసిస్ స్పేస్ సెర్చ్ అంటే ఏంటో చూద్దాం. ఈ హైపోథసిస్ స్పేస్ సెర్చ్ అంటే ఏంటి అంటే మనకి నంబర్ ఆఫ్ పాసిబుల్ గెసెస్ అనేవి మన దగ్గర ఉంటాయి. దాంట్లో ఏది కరెక్ట్ గెస్ అని చెప్పి మనం సెర్చ్ చేసే దాన్ని ఏమంటారు అంటే హైపోథసిస్ స్పేస్ సెర్చ్ అంటారు. ఇట్స్ లైక్ ట్రయింగ్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాస్ టు ఫైండ్ ద బెస్ట్ వన్ దట్ ఫిట్స్ ద డేటా. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది హైపోథసిస్ స్పేస్ సెర్చ్ అంటే ఏంటో. సో వీ హ్యావ్ ఏ డేటా సెట్ ఆఫ్ ఈమెయిల్స్ అండ్ వీ వాంట్ టు క్లాసిఫై దమ్ యాజ్ స్పామ్ ఆర్ నాట్ స్పామ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, మన దగ్గర ఒక డేటా సెట్ ఉందంట, ఆ డేటా సెట్లో ఈమెయిల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఈమెయిల్స్లో మనం క్లాసిఫై చేయాలి ఏ ఈమెయిల్ స్పామ్ ఈమెయిల్ ఆర్ నాట్ స్పామ్ అని చెప్పి మనం క్లాసిఫై చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా క్లాసిఫై చేస్తాము, స్పామ్ ఈమెయిల్ అయితే మనకి కొన్ని పాసిబుల్ కండిషన్స్ ఉంటే ఆ పాసిబుల్ కండిషన్స్ కనుక మ్యాచ్ అయితే అది స్పామ్ ఈమెయిల్ అని మనం చెప్తాం. నాట్ స్పామ్ అయితే కొన్ని పాసిబుల్ కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ కానప్పుడు అవి నాట్ స్పామ్ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ పాసిబుల్ కండిషన్స్ అని చెప్తున్నాం కదా, ఈ పాసిబుల్ కండిషన్స్ని మనం ఏమంటారు అంటే హైపోథసిస్ స్పేస్ సెర్చ్ అంటారు. సో ఇక్కడ స్పేస్ సెర్చ్ అనేది ఉంది. ఈ పాసిబుల్ కండిషన్స్ కనుక ఉంటే ఇది స్పామ్ అని చెప్తాము, ఈ పాసిబుల్ కండిషన్స్లో లేకపోతే ఇది నాట్ స్పామ్ అని చెప్తాం అనమాట. సో మన మెయిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెయిల్ ఉంది, ఆ మెయిల్లో ఏముందంటే కిల్ అని ఉందన్నమాట, ఒక వర్డ్ కిల్ అని ఉంది. ఇప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ని బట్టి కిల్ అనేది ఏంటంటే స్పామ్ కాల్ అని మనం ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. సో ఆ కిల్ అనే వర్డ్ని బట్టి మనం ఓకే ఇది స్పామ్ కాల్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం, అంటే మనం గెస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటే ఈ సొల్యూషన్లో ఏది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి మనం గెస్ చేసి తీసుకునే దాన్ని ఏమంటారు అంటే హైపోథసిస్ స్పేస్ సెర్చ్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు హైపోథసిస్ స్పేస్ సెర్చ్ ఇన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ అనే టాపిక్ని అయితే చూద్దాం. ఇన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ వీఆర్ యూజింగ్ ID3 అల్గారిథమ్ ఫర్ ద క్లాసిఫికేషన్. మనం డెసిషన్ ట్రీ లెర్నింగ్లో ID3 అల్గారిథమ్ని యూజ్ చేసుకొని మనం ఒక డెసిషన్కి వస్తాం అనమాట. సో ఇది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనం ఒక ID3 అల్గారిథమ్ని యూజ్ చేస్తాం. ఈ ID3 అల్గారిథమ్ని యూజ్ చేసుకొని మనం డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ డెసిషన్ tree learning, hypothesis based search refers to the process of trying different hypotheses or tree structures to find the best one to fit the given data. సో ఇక్కడ ఏంటి అంటే మనం డెసిషన్ ట్రీ లెర్నింగ్ని యూజ్ చేసుకొని మనకి ఒక ప్రాబ్లమ్కి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్లో ఏది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి మనం గెస్ చేసే దాన్ని ఏమంటారు అంటే హైపోథసిస్ స్పేస్ సెర్చ్ ఇన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ అని అన్నారు. సో నంబర్ ఆఫ్ సొల్యూషన్స్లో ఏది బెస్ట్ సొల్యూషన్, ఏది బెస్ట్ హైపోథసిస్ అని చెప్పి మనం సెర్చ్ చేస్తాం అనమాట.
ఇట్స్ లైక్ సర్చింగ్ త్రూ ఏ స్పేస్ ఆఫ్ పాసిబుల్ మోడల్స్. ఓకే, సో మనకి డెసిషన్ ట్రీ లెర్నింగ్ మీకు తెలుసు కాబట్టి మనం ID3 అల్గారిథం యూస్ చేసుకుని నంబర్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దాంట్లో మనకి ఏది బెస్ట్ అని చెప్పి మనం ఈ హైపోథసిస్ స్పేస్ సెర్చ్ ఇన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ యూస్ చేసుకొని మనం సెర్చ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ హైపోథసిస్ స్పేస్ consist of all possible decision trees that can be generated from available futures and data. During the search process, the ID3 algorithm try out different combinations of futures and split to create a different tree structures. సో నేను ఇందాకే చెప్పాను కదా, సో ఆల్ పాసిబుల్ కండిషన్స్ ఉంటాయి, దాంట్లో మనం ఏది బెస్ట్ అని చెప్పి మనం సెర్చ్ చేస్తాం. దాన్నే మనం హైపోథసిస్ స్పేస్ సెర్చ్ ఇన్ డెసిషన్ ట్రీ అంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ద గోల్ ఆఫ్ హైపోథసిస్ స్పేస్ సెర్చ్ ఈస్ ద ఫైండ్ ద ఆప్టిమల్ డెసిషన్ ట్రీ స్ట్రక్చర్ దట్ రిప్రజెంట్ ద డేటా యాక్యురేట్లీ. సో మన గోల్ ఏంటి అంటే ఆప్టిమల్ డెసిషన్ ట్రీ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయటం. ఆప్టిమల్ అంటే నథింగ్ బట్ ఏ బెస్ట్ అనమాట. సో బెస్ట్ డెసిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడమే మన గోల్. ఓకే, ఒక బెస్ట్ డెసిషన్ని తీసుకోవటానికి మనం వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్, డెప్త్ ఆఫ్ ది ట్రీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది స్ప్లిట్స్, వీటిని యూజ్ చేసుకొని మనం ఒక బెస్ట్ డెసిషన్ అనేది తీసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ద ID3 algorithm యూజ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ టు యాక్సెస్ ద క్వాలిటీ ఆఫ్ ది డిఫరెంట్ స్ప్లిట్స్ అండ్ మేక్ డెసిషన్ డ్యూరింగ్ ద సర్చ్ ప్రాసెస్. సో ID3 అల్గారిథంలో ఇన్ఫర్మేషన్ని గెయిన్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ అనేది తీసుకుంటాం అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ హైపోథసిస్ స్పేస్ సెర్చ్ ఇన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ అంటే ఏంటో. ఓకే, మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ ఏంటంటే లోన్ అప్లికేషన్స్. సో లోన్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ లోన్ అప్లికేషన్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఏజ్, ఇన్కమ్, క్రెడిట్ స్కోర్. ఓకే, సో ఏజ్ని బేస్ చేసుకొని, అలానే ఇన్కమ్ బేస్ చేసుకొని, అలానే క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని ఈ లోన్ అప్లికేషన్స్ అన్నిటిని మనం అప్రూవ్ చేయాలా లేదంటే రిజెక్ట్ చేయాలా అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ID3 అల్గారిథంని యూజ్ చేసుకొని డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ డెసిషన్ ట్రీలో నంబర్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. సో ఈ నంబర్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ని మనం బేస్ చేసుకొని ఏది బెస్ట్ హైపోథసిస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఆ డయాగ్రామ్లో చూడండి, మనం ID3 అల్గారిథంని బేస్ చేసుకొని మనం ఈ డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసాము. ఈ డెసిషన్ ట్రీలో మనం లోన్ని యాక్సెప్ట్ చేయాలా లేదంటే రిజెక్ట్ చేయాలా అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ని బేస్ చేసుకొని తను ఎంప్లాయా లేకపోతే నాన్ ఎంప్లాయా అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ ఎంప్లాయీ అయితేనే మనం లోన్ని అప్రూవ్ చేయాలి. ఒకవేళ లోన్ అనేది మనం ఇస్తే ఆ లోన్ని తను కట్టాలి కదా. సో బేస్డ్ ఆన్ ఏజ్ తను కట్టగలడా లేదా అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. సో కట్టాలి అంటే తను ఏదో ఒకటి, తను ఒక ఎంప్లాయ్ అయి ఉండాలి లేదంటే బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ తను ఎంప్లాయీ అయితే తన ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం లోన్ని అప్రూవ్ చేస్తామా లేదంటే రిజెక్ట్ చేస్తామా అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ తను ఎంప్లాయీ కాకపోతే బేస్డ్ ఆన్ క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని తనకి లోన్ అప్రూవ్ చేయాలా లేదంటే రిజెక్ట్ చేయాలా అని చెప్పి మనం డిసైడ్ అవుతాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే తను ఎంప్లాయీ, తనకి ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ కూడా లోన్ని కట్టే అంత ఇన్కమ్ వస్తుందా లేదా అని చెప్పి మనం మళ్ళీ ఐడెంటిఫై చేయాలి. ఆ ఇన్కమ్ కనుక హై ఉంటే లోన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ ఇన్కమ్ కనుక లోగా ఉంటే మనం రిజెక్ట్ చేయాలి. సో ఇలా డిసైడ్ అవుతాం అన్నమాట. ఒక ఎంప్లాయీ అయితే మనం లోన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాం, ఇన్కమ్ కనుక హై ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తాం, ఇన్కమ్ కనుక లో ఉంటే మనం రిజెక్ట్ చేస్తాం అన్నమాట. అదే బిజినెస్ మ్యాగ్నెట్ అయితే అప్పుడు మనం ఎలా లోన్ని అప్రూవ్ చేయాలి, రిజెక్ట్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ క్రెడిట్ స్కోర్. సో క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని ఆ బిజినెస్ మ్యాగ్నెట్ లోన్ని అప్రూవ్డా రిజెక్టా అని చెప్పి మనం డిసైడ్ అవుతాం. సో క్రెడిట్ స్కోర్ కనుక హై ఉంటే మనం లోన్ని యాక్సెప్ట్ చేస్తాం, క్రెడిట్ స్కోర్ కనుక లో ఉంటే మనం రిజెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇలా మనం ఒక డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసాం. ఈ డెసిషన్ ట్రీని బేస్ చేసుకొని మనం అప్రూవ్ చేయాలా లేదంటే రిజెక్ట్ చేయాలా అని చెప్పి మనకు ఒక ఐడియా అనేది వచ్చింది అనమాట. సో ఇలా నంబర్ ఆఫ్ సొల్యూషన్స్లో మనం ఏది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయడాన్ని ఈ
హైపోథసిస్ బేస్డ్ సెర్చ్ ఇన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ అని అంటారు. ఓకే.